అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎండుమిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ కొనుగోళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో, మిర్చి మార్కెట్లోనే మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మా కార్పొరేటర్లతో, మా నాయకులతో, మా పార్టీ నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఈ మిర్చి యార్డుని చూడడానికి రావడం జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, పోయిన సంవత్సరం మనం మంచి సూపర్ క్వాలిటీ 25,000తో కింటా అమ్మడం జరిగింది. ఇప్పుడు చూస్తే 15,000, 14,000, 15,000 కంటే ఎక్కువ, అంటే దగ్గర ఒక్కొక్క రైతు 8,000, 9,000 నష్టపోవడం జరిగింది. సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కూడా దాంట్లో కూడా అప్పుడు 15,000, 16,000 అమ్మితే ఇప్పుడు కేవలం మొత్తం 8,000, 9,000 అమ్మడం జరుగుతుంది. అంటే ఒక 6,000 రూపాయలు లాస్ కావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా రైతు నష్టపోతే, ఒక కింటా మీద 8,000, 6,000 నష్టపోతే రైతు ఎవరు కూడా బతకడం కష్టం. మొత్తం కూలీ రేట్లు పెరగడం జరిగింది, మందుల రేట్లు పెరగడం జరిగింది, అన్ని రేట్లు పెరగడం జరిగింది. దీంతోపాటు రైతు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే రైతు బతకడం చాలా కష్టం. అందుకే కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే, మేమైతే మా గవర్నమెంట్ రేట్ లేకపోతే ప్రభుత్వంతో ఎట్లా కొన్నామో మీరు కూడా కొన్ని రైతులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమంతా కూడా గిట్టుబాటు లేకపోతే ప్రభుత్వం నుంచి కొన్ని రైతులకు ఖచ్చితంగా నష్టం జరగకుండా చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా కొన్ని రైతులకు న్యాయం చేసే విధంగా న్యాయం చేయాలి. ఇట్లా రైతులు అన్యాయం చేస్తే రైతులు బతకడం కష్టం. వ్యవసాయం తగ్గడానికి కారణం ఏమంటారు? ఎక్స్పోర్ట్ రైతులే, మనకంటే ముందు రైతులే వాళ్ళే చెప్తున్నారు ఎక్స్పోర్ట్. ఇక్కడ ఇప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితి. ఇప్పుడు మొత్తం మన తెలుగుదేశం అంతా దళారీ వ్యవస్థ నడుస్తుంది. రైతులు ఇవి ఎక్స్పోర్ట్ ఇప్పించేదైతే రైతుల దగ్గర తక్కువ కొనడానికి కష్టమైపోతుంది కదా, రేటు పెంచడం. మొత్తం ఎక్స్పోర్ట్ క్యాన్సిల్ చేసి రైతుల నుంచి తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేటుకు అమ్ముకోవడానికి దళారుల వ్యవస్థ ముందు, వాళ్ళంతా కూడా ఈ దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుంది. అటువంటి వ్యవస్థను ప్రోత్సహించకూడదని చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి, రైతులందరూ ఇటువంటి కష్టపడి ఈ రాత్రింబవలనుకుండా కష్టపడే రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా బాగుపడవు. అంటే రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అంటున్నారు కదా సీఎం. అట్టందుకే రైతు భరోసా వచ్చే డబ్బులు లేకపోయింది. మొత్తం ఇన్పుట్ సబ్సిడీ మొత్తం పంటలు వచ్చే బీమా అంతా కూడా పోయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము ఉచితంగా బీమా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు కడితేనే బీమా ఇచ్చే పరిస్థితి. అది ఉన్నా కూడా ఏ రైతు కూడా సరిగా ఇన్సూరెన్స్ డబ్బులు రాని పరిస్థితి. ఇంకా మేము రైతుల ప్రభుత్వమా లేకుంటే రైతులకు చేసే ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వం? ఒకసారి ప్రజలందరూ, రైతులందరూ కూడా, మీరు మీడియా వాళ్ళు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అన్ని విధాలా ఆదుకొని రైతు భరోసా ఇచ్చి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసి, ఈనాడు చంద్రబాబు నాయుడు మధ్యదళారీ వ్యవస్థను తీసుకొని వచ్చి రైతులు అదే ఎక్స్పోర్ట్ ఇచ్చేసేపట్టయితే వీళ్ళది మంచి రేటు అవుతుంది. ఎక్స్పోర్ట్ క్యాన్సిల్ చేసి మొత్తం రైతులది తక్కువ రేటు కొని మధ్య దళారులు ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి. విత్తనం నుంచి అమ్మకం దాకా ప్రభుత్వ బాధ్యత అనేసి గతంలో చెప్పేవాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందా? మేము మాట మీద నిలబడేటట్లు జగన్మోహన్ రెడ్డి కానీ మేమందరం కూడా, వాళ్ళు ఓట్ల కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితి వాళ్ళు లేదు. వాళ్ళని గురించి మనం ఒకటే కోరుతున్నాం, రైతు అనేవానికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా న్యాయం చేయమల. మొత్తం ఈ రైతులు, మిర్చి రైతులు ఇప్పుడు చూసే పాపం వాళ్ళు అంత కష్టపడి మనం ఒక అర్ధగంట ఉండడానికే మనం ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. దగ్గు మొత్తం అంత పరిస్థితి. అటువంటిది పాపం రైతులు కష్టపడి దాన్ని పండించి ఈ మార్కెట్కి తీసుకొని వచ్చి ఈడ రేట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. మనం ప్రభుత్వాన్ని డైరెక్ట్ డిమాండ్ చేసేది ఒకటే, రైతులకు గిట్టుబాటు, మేమైతే ఏ రేటు ఇచ్చినామో ఆ రేటు మీరు ఎక్స్పోర్ట్ ఇస్తారో, లేకుంటే మీరు ప్రభుత్వం నుంచి కొన్ని రైతులకు న్యాయం చేస్తారో మీరే ఖచ్చితంగా చేయాలని కోరడం జరుగుతుంది. మొత్తానికైతే మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే డైరెక్ట్గా ప్రభుత్వమే మిర్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.